జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీల వల్ల కేసులు త్వరగా పరిష్కారమవుతాయని జిల్లా 2వ అదనపు జడ్జి శ్యామ్మోహన్ రావు అన్నారు. శనివారం జాతీయ న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో దాదాపు 200 పైన కేసులను రాజీల ద్వారా పరిష్కరించినట్లు న్యాయమూర్తులు తెలిపారు. ఇదివరకు లోగడలో మనకు టెనెన్సీ యాక్ట్ అని ఉండే, ఆ టెనెన్సీ యాక్ట్లో అప్పుడు ఈ సాదా బైనామాలు వాళ్ళ దాదాపు ముఖ్యంగా ఈ తెలంగాణ ఏరియాలో ఏదైతే ఉందో ఎక్కువ సాదా అంటే నమ్మకం మీద ఈ సాదా బైనామాల ద్వారా ఖరీదు చేసుకొని సరే మా భూమి ఎక్కడ పోతుంది ఆ తారీఖుల మధ్యన ఏదైతే కొన్నవారు ఉన్నారో వారికి వెసులుబాటు కల్పించుకోవడానికి అప్పుడు ఈ టెనెన్సీ యాక్ట్ కింద అప్పుడు 50B అనే ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ విధంగానే ఉంచుకోవడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పోకపోవడం ఈ మధ్యన రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఆజ్ఞాపక చాలా పెరిగింది. అంతకన్నా మొదలు ఈ సాదా బైనామాల ద్వారా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే అది దాని కొరకే ఈ ప్రత్యేకంగా ఈ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ పట్టేదారు పాస్బుక్ల యాక్ట్ దానికి ఈ నోటీస్ బోర్డు అంటే గ్రామంలో అయితే గ్రామ పంచాయతీలో, తర్వాత ఇక్కడ తహసీల్ కార్యాలయం ముందు నోటీస్ బోర్డు పెట్టి ఏమైనా అభ్యర్థులుంటే తెలపడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఖరీదు వాళ్ళు ఎవరైతే ఖరీదారుకు అభ్యర్థున్నారు. అయితే మనం ఇప్పుడు ఇటువంటి సభ ఉద్దేశం ఏంటంటే చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఇమిగ్రేషన్ చట్టం కూడా వీటిలో ఒక భాగం. వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే వీసా రాగానే వీసా కోసం అప్లై చేసి వీసా రావడం పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నాం, ఓకే పాస్పోర్ట్ ఇక్కడ వస్తుంది. వీసా కోసం అప్లై చేసి ఒక ఏజెంట్ కలిసినప్పుడు ఫస్ట్ మన మీద కొన్ని బాధ్యత పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం అప్రోచ్ అయినటువంటి ఏజెంట్ నమ్మకస్తుడా, ఒకవేళ వీసా అది ఇచ్చినట్లయితే ఆ వీసా ఎటువంటి వీసా, అది ఉద్యోగ నిమిత్తం జారీ చేసేటువంటి వీసానా లేకపోతే మామూలుగా ఇది విజిటింగ్ వీసానా అని మనం గమనించుకోకుండా, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యే వీసా పేపర్ చూపించకుండా డైరెక్ట్గా టికెట్ కొని బాట నుండి మనం పడకుండా ఉండడం కోసం చట్టాల మీద అవగాహన కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విదేశాలకు వెళ్ళదలుస్తున్నారో ఆ మిత్రులందరికీ సభాముఖంగా నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తే అది తప్పకుండా నేరం అవుతుంది. దాని ప్రకారంగా చట్టం ప్రకారంగా అతను శిక్షలు అవుతాడు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు. చట్టం తప్పకుండా నేరస్తుల మీద చర్య తీసుకుంటుంది. కాబట్టి ఈ పాషా గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మంచి సబ్జెక్ట్ ఏరియాలో అవగాహన కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు జిల్లా జడ్జి గారు చెప్తున్నారు. వాటిని మనం థ్యాంక్ చెప్పుకుందాం. అలాగే ఇప్పటి నుంచి వచ్చేటువంటి వీటిల్లో తప్పకుండా ప్రతి గ్రామాలలో ఇమిగ్రేషన్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాం. సార్ ఆమె కూడా ఫోటో ఇట్లా ఒక రౌండ్ కొట్టి ఇక్కడ నిర్వహించబడ్డ లోక్ అదాలత్లో నా కోర్టుకు సంబంధించిన ఒక సివిల్ దావా రాజీ పడడం జరిగింది. ఎల్లాల రాజు మరియు గడ్డం మనోహర్ రెడ్డి మధ్యలో దావా అది చాలా ఏళ్లుగా ఉండేది. వాళ్ళిద్దరూ ముందరకు వచ్చేసి రాజీ పడ్డారు. గడ్డం మనోహర్ రెడ్డి గారు ఎల్లాల రాజవ్వ గారికి 20 లక్షల రూపాయలు ఇచ్చేసి కాంప్రమైజ్ చేసుకున్నారు. చాలా దీనికి సహకరించిన సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి గారు ప్లస్ ఆనంద్ రెడ్డి గారు వారిద్దరు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా వీళ్ళు చేసుకున్న విధంగా మిగతా వాళ్ళు కూడా ఇలా కేసులు కోర్టులో ఉన్న కేసులు కాంప్రమైజ్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కేసులు తొందరగా అయిపోతాయని మాకు కూడా ఇది కల్పిస్తుందని చెప్పి విన్నవించుకున్నాం.
23 నవంబర్ మొత్తం టోటల్ ఇండియా వైజ్ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్ మా కోర్టులో టోటల్గా దాదాపు 120 కేసెస్ వరకు క్లోజ్ చేశాము. మొత్తం జగిత్యాల 4 కోర్ట్స్లో దాదాపు 200 అబౌవ్ కేసెస్ అయిపోయాయని మేము అనుకుంటున్నాము. ఇంకా ఫిగర్ రాలేదు. ప్రతి ఒక్కరూ కేసులు రాజీ చేసుకొని కాంప్రమైజ్ అయితే కోర్టులో పెండెన్సీ తగ్గుతుంది. అలాగే క్లయింట్స్ కూడా వాళ్ళకి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పెండింగ్ కూడా తగ్గుతుంది. మరి కేసే లేదు కదా, కేసే కొట్టేసి సంతోషపడు వస్తున్నా అబ్బాయి లెక్క పట్టుకున్నాను తీసి కడుతున్నారు అంటే అసలు కేసే లేదు, కేసే పోయింది. మళ్ళీ దాని నంబర్ మీద తీసుకొని చేస్తున్నాను నేను. కేసే మళ్ళీ దాని నంబర్ మీద తీసుకొని చేస్తున్నాను నేను. అడిగిన పాట నడుస్తాను ఎందుకంటే పాటని పడుతున్నారు ఈ డాక్టర్ అమ్మ రండమ్మా ఇంటే కష్టం ఉంటుంది. ఒక్క ఫైల్ అంటేనే చేయొచ్చు. 100 కొద్ది ఫైళ్ళు ఉంటాయి. 7 దొరకాలి. ఓపెన్ చేస్తే జాతీయ న్యాయ సేవా దివస్ జరుపుకుంటున్నారు. దానికి సంబంధించి ఈరోజు లోకాలంలో దాదాపు 200 కేసులు పరిష్కారం అయినాయి. దాదాపుగా కక్షిదారులు అందరూ కూడా రాజమార్గంగా అందరూ రాజీ చేసుకొని కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా ఈ న్యాయ సేవా దివస్ సందర్భంగా కోరుచున్నాం. స్థానిక ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఇంకొకరి ప్రాణాన్ని కాపాడొచ్చన్నారు. రక్తదాన శిబిరంలో 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. నేర్పించిన షాట్ నేను నేర్పాను. దగ్గర పడుతున్నాడు బాగా ఇక స్టార్ట్ అయిన తర్వాత ఆమె ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు రక్తదాన శిబిరోత్సవం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా జగిత్యాల తహసీల్దార్ గారు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ 2 విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఎన్సిసి ఇన్ఛార్జ్గా బి చంద్రశేఖర్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా ఎం రామకిషన్ గారు, శ్రీ జి చంద్రయ్య గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము. విద్యార్థులు చురుకుగా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు. నేడు ఎన్సిసి క్యాడెట్స్, పీజీ మరియు డిగ్రీ విద్యార్థులందరూ కూడా వాలంటరీగా రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు ఎన్రోల్ చేసుకున్న వారిలో 50 నుండి 60 వరకు విద్యార్థులంతా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి
ఇక్కడ రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రక్తం లేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ప్రతి 3 నెలలకోసారి రక్తం ఇవ్వగలిగే స్థితిలో ఉండి రక్తం ఇవ్వలేక దీని పట్ల రక్తదానం గురించి అవగాహన లేక ఎంతోమంది ఇవ్వడం లేదు. ముందుకొస్తే ఎంతోమంది లైఫ్లను మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. దీనిలో ముందున్న ఈ ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల యొక్క విద్యార్థులకు, లెక్చరర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంతోమంది మనం ప్రాణాలను మనం కాపాడవచ్చు. ప్రతిరోజు ఎన్నో వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్నారు. రక్తం లేక కొన్ని వందల మంది చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి రక్తదాన శిక్షణలో పాల్గొనండి. మన వాళ్ళని అందరినీ కాపాడుకుందాం. రేపు అటువంటి సమస్య మనకే ఎదురైనప్పుడు మనము కూడా ఇతరుల నుండి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం రక్తదానంలో ముందుండాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది. ముఖ్యంగా 4 సందర్భాల్లో ప్రధానంగా అవసరం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ రికార్డు చాలా ఉంది. చాలా రికార్డ్స్, మంచి రికార్డ్స్ ఉంటే సంతోషకరమే, కానీ ఇది మంచి పరిణామం కాదని నేను భావిస్తున్నాను. అనేక ప్రమాదాలు జరిగినప్పుడు, తీవ్రమైన గాయాలై రక్తస్రావం అయినప్పుడు వారికి తక్షణమే రక్తదానం అందించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వారికి మా కళాశాల పక్షాన విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ఎన్సిసి డే సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ లాస్ట్ సండే ఎన్సిసి దినోత్సవము ఆ సండే ఉంటుంది. కావున ఈరోజే ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై ఈ నెల 30న రాయకల్లో, డిసెంబర్ 2న జగిత్యాలలో సభలు నిర్వహించనున్నట్లు శనివారం మీడియా సమావేశంలో తెలంగాణ జేఏసీ నాయకులు తెలిపారు. వచ్చే పార్లమెంటరీ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 30న, అదేవిధంగా వచ్చే నెల డిసెంబర్ 2న నిర్వహించబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించే సదస్సు గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం, అదేవిధంగా మేధావి వర్గంతో కీలక భేటీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విద్యార్థి విభాగం ద్వారా నిర్ణయించిన విభాగం ప్రతి జిల్లాలో పర్యటన భాగంలో జగిత్యాల ప్రాంతంలో యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా నూతనంగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ డిసెంబర్ మాసం చివరిలో రావడం అనేది ఖాయం. ఆ దశలో మరి రాబోయే తెలంగాణలో ఎలాంటి తెలంగాణ కావాలి, మనం ఇన్ని రోజులు మనం పోరాటం చేసిన సందర్భంలో మరి ప్రజలు ఆశించిన తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ తప్పనిసరిగా అవిభావం జరుగుతుంది. కాబట్టి వాటిలో ప్రజలు భాగస్వామ్యం అయ్యేందుకు మరి వాళ్లకు స్వేచ్ఛ స్వతంత్రం కల్పించేందుకు ఈ తెలంగాణ సంపూర్ణ తెలంగాణ కొరకు ఏ విధంగా ఉండాలనే దశలో మన భాగంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో తప్పకుండా విద్యార్థులు గ్రామంలో తరలి ఈ కార్యకర్తలకు సమీకరణ చేసి వాళ్ళందరినీ ప్రజలను నమ్మకం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ కొరకు, ప్రాముఖ్యత కొరకు, పునర్నిర్మాణం యొక్క ప్రాముఖ్యత కొరకు వాళ్ళు దశల వారీగా పోరాటం చేసిన భాగంలో ఈరోజు మరి మాకు పిలిచి మాట్లాడమని చెప్పడం వల్ల విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వ్యాప్తమైన విద్యార్థి ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడబోతుంది. తెలంగాణ ఏర్పాటుకు ఎంతైతే పోరాడి తెలంగాణ సాధించుకుంటున్నామో, తెలంగాణ సాధించిన తర్వాత మన పాత్ర ఏమిటి అంటే ఉద్యమం చేసిన విద్యార్థులుగా మన పాత్ర ఏంటి అనే దాని మీద సదస్సు ఏర్పాటు చేయడం కోసము స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ఉమామహేష్ చెప్పినప్పుడు ఒక మంచి కార్యక్రమం తమ్ముడు అని చెప్పాం. కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేద్దామని చెప్పాం. ఈ నెలాఖరులో రాయకల్లో ఉంటుంది కార్యక్రమం. వచ్చే నెల మొదటి వారంలో జగిత్యాలలో ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మేధావుల్ని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, కుల సంఘాల వాళ్ళని అందరినీ ఏకం చేసి ఆ సదస్సును వారి సహాయ సలహాలు తీసుకుంటూ ముందు మనం ఏం చేస్తే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది అందరి సలహాలు తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా తరపున మేము మాటగా అందరికీ పేరున ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరినీ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆక్స్ఫర్డ్ అభ్యాస పాఠశాలలో శనివారం బొమ్మల కొలువు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీలతారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ పండుగలు, సంప్రదాయాల గురించి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అవగాహన వస్తుందన్నారు. As an yogi who lives in Mount Kailash, as well as a householder with wife Parvati and two sons Ganesha and Kartikeya. What is food shop? It is a shop that sells only fruit which include apple, orange, grape, banana, etc. Traditionally related with the celebration of Christmas. Hospital, you are
like a spider. They were pretty sparkling ornaments, wonderful look. It's really fantastic. Like our parents also love him much, so let us pray him to shower the blessing on us. స్కూల్ టీచర్స్ అందరికీ నా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువు చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ ఈ కొలువు ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి, ముఖ్యంగా కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా వారికి కంగ్రాట్స్ చెప్తూ నేటి సంస్కృతిలో భాగంగా పిల్లలను చదువు అనుకుంటూ కేజీల చొప్పున పత్రాల చొప్పున పుస్తకాలు కొనుక్కున్న ఈ సమయంలో పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి ఈ బొమ్మల కొలువు అనేది ఇటువంటి కార్యక్రమాల నుంచి వారి యొక్క సృజనాత్మకతను పెంపొందించడానికి, వారి యొక్క మానసిక ఉల్లాసానికి ఈ బొమ్మల కొలువు అనే కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. వీటి ద్వారానే ఇన్స్పైర్ అయిన విద్యార్థులు ఇక్కడ చూశాను, ఈ స్టాల్లో చూశాను. ఒకరు ఇన్స్పెక్టర్ గారు, ఒకరు డాక్టర్లు గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిజంగా వాళ్ళ యొక్క ఇప్పుడే మనం చూస్తుంటే చాలా భారత పౌరులు ఈ రకంగా తీర్చిదిద్దబడుతున్నారని చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మంచి పిల్లలు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పట్టణానికి చెందిన గుగ్గిల శివప్రసాద్ నిర్మాతగా రాజ్ నరేంద్ర దర్శకత్వంలో జాబిల్లి కోసం ఆకాశమల్లి నిర్మించిన చిత్రం యూనిట్ను కళాశ్రీ సాయి డిజిటల్ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సినీ రంగంలో తెలంగాణ కళాకారులకు గుర్తింపు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చక్కటైన కళా నైపుణ్యం గల డైరెక్టర్ స్థాయిలో చిత్రాలను
తీయడం గొప్ప విశేషం. ఇది నాకు తెలిసినంత జగిత్యాల ప్రాంతంలో ప్రప్రథమంగా నేను హాజరవుతున్నాను. కాబట్టి జిల్లా జాగృతి తరఫు నుంచి తెలంగాణ జాగృతి నుంచి అభినందిస్తూ తప్పకుండా మీ ఆకాంక్షలు అభివృద్ధి కావాలని ఆశిస్తూ జగిత్యాల పేరును ప్రముఖంగా పతాక శీర్షికలు పేరు ప్రఖ్యాతి గాంచాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమాలను ముందు స్థానిక ఎంఆర్ఓ గారు తప్పకుండా రాజశక్తుల వారికి సహకారం చేయాలని కోరుతున్నాను. అదే అక్కినే నాగేశ్వరరావుకి సూపర్ హిట్స్ ఇచ్చింది, చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చింది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు ఆ తర్వాత ఈ రచనలకు సంబంధించిన విషయం మనకు తెలియదు, కానీ అందులో 2 రకాలు ఉంటాయని చెప్పాక విన్నా. ఒకటి ట్యూన్కు పాట రాయడం, ఒకటి పాటకు ట్యూన్ కట్టడం. ఈ 2 ప్రక్రియలు ఉంటాయని నాకు తెలియదు పూర్తిగా. పాటకు ట్యూన్ కట్టడం, ట్యూన్కి పాట రాయడం. సహజంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే పాటకు ట్యూన్ కట్టాలి, అది గొప్పతనం. పాటకి ట్యూన్ కట్టాలి. కానీ దరిద్రం ఏమైందంటే ట్యూన్కు అనుగుణంగా పాటలు రాయాల్సిన దిక్కుమాలిన పరిస్థితి వచ్చిపడ్డది. అయితే ఈ వ్యవస్థను సృష్టించింది కూడా వాళ్ళే, ఈ దిక్కుమాలిన పరిస్థితిని సృష్టించింది కూడా వాళ్ళే. ఆయన 2 అమ్మాయిలు అనే సినిమాకి కళావేదిక పెద్దలందరికీ పేరు పేరున తీసుకుంటూ మహేష్ అన్న ఏం తెలియాలనుకుంటేనే ఒక లైబ్రరీ, ఎన్ని భాషలు మాట్లాడాడు, ఎన్ని సబ్జెక్టులు, తను ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఈరోజు మన ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కళలు అందరూ కంటారు, కానీ దాన్ని సహకారం చేసుకున్న వాళ్ళే నిజమైన ఉత్తమ వ్యక్తి అవుతాడు. తను ఎన్నో కళలు కన్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. తన వల్ల సినిమా తీయాలనుకున్నాడు, తన ప్రాంతంలో సినిమా తీయాలనుకున్నాడు. అది తను సాధించిన గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు డైరెక్టర్లు ఎందరో అయ్యారు మన కర్నూలు జిల్లాలో, కానీ మన ప్రాంతం వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. తాను అనుకున్నది, తనకు వచ్చిన అవకాశాన్ని తన వాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటూ మన అల్లె మధుబాబు పాటలు 2 పాటలు రాయడానికి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా చిన్న పల్లెటూరులో ఉంటున్న చిన్నపూర్ గ్రామం నుంచి తనను హైదరాబాద్ పిలిపించి తమ్ముడు గొంతు బాగుంటుందని తనకు అవకాశం ఇచ్చి మంచి అవకాశం కల్పించిండు. మురళి గారికి ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది కళాకారులను తన వెన్నట్టు వేసుకుని ఈరోజు ఈ సినిమాని ఒక అద్భుతమైన కొత్త కోణంలో ప్రేమ కథా చిత్రాలు ఎన్నో రావచ్చు, కానీ తాను ఈరోజు చూపిస్తున్న ఆ పాత్రలకు, ఆ లవ్ స్టోరీకి ఏంటి అసలు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. సినిమా చూడాలన్న అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే లవ్ స్టోరీ కరీంనగర్ జిల్లాని ఒక మరి జాతీయ స్థాయిలో మరి అవార్డు అందుతున్నటువంటి గొప్ప కళాకారులకు నిలయం అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి మిత్రుడు రాజేంద్ర గారు చెప్పాలంటే అతను మాతో పాటుగా చిన్నతనంలో మాతో పాటుగా ఉంటుండే. అప్పటి నుండి వారు మంచి స్థాయిలో ఇంత మంచి గుర్తింపు వస్తుందని అనుకోలేదు. ఈ కళ గురించి కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా ఏమైందిలే అని అనుకున్నాను. మరి వారి యొక్క అభిలాషను గుర్తించి జగిత్యాల పట్టణంలో 40 రోజుల్లో మరి తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి కళాకారులకు ప్రోత్సహించే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక మీదకి వచ్చే ముందు స్థానిక ఎంఆర్ఓ గారు ఒక విషయం చెప్పారు. మరి అత్యంత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను ఒకే విధంగా మరి ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కమిడియన్ ఏదైతే బ్రహ్మానంద గారు ఉన్నారు, వారు తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి వాళ్ళని కళాకారులు నటిస్తే నేను నటించని చెప్పి కారణంగా చెప్పారని చెప్పి వారు చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది. అదేవిధంగా ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టే ఆ విధంగా ఉంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇంకా మిగతా వారు పెట్టుబడిదారులు ఇంత తొక్కిపెట్టారు మన కళాకారులు ఇప్పుడే అర్థమవుతుంది. అదే నాటక కళాకారుల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు కూడా సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియక తప్పదు. ఎందుకంటే మా ఉద్యోగ భారతి మేము నాటకాలు వేసినప్పుడు ఆయన మరి నాటకాలు ఏదో నేర్పాడు. మరి అట్లే కాకుండా గడ్డం రమేష్ గారు కూడా చక్కగా పాట పాడిందని చెప్పిన వారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ కళాకారులు మరి డైరెక్టర్ గారైన రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలోనే
కీర్తి పొందాలని, తెలంగాణ పేరు తేవాలని, అలాగే ఈ సందర్భంగా ఒక జగిత్యాలకు చెందిన మిత్రుడు అరిశెట్టి ప్రభాకర్ని కూడా మనం చేసుకోవాలి. మన తెలంగాణలో పుట్టిన పాపానికే మరి ఆయన కీర్తి పతాకాలు అందుకోలేదని మేము ఎప్పుడు అనుకుంటుంటాం, బాధపడుతుంటాం. ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఇంకా ఒక స్టెప్ వేయడానికి అది దోహదపడుతుందని చెప్పి ఉంటాను నేను. సో ఈరోజు ఈ సభకి హాజరైన అందరికీ నమస్కారం. ఈరోజు నేను సినిమా తీయడానికి జగిత్యాల నుంచి శివప్రసాద్ ఫస్ట్ మొట్టమొదటి విషయం చెప్పాలండి. నేను వాస్తవానికి ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు కష్టపడి వెనుతిరిగాను. నేను 2002లో హీరోగా సినిమా చేశాను, వాటర్ నెక్స్ట్ సినిమా చేశాను. నేను ఆ సినిమా రిలీజ్ కూడా కాలేదు. సెన్సార్ కార్యక్రమాలు ఆగిపోయింది సినిమా. అంటే అప్పుడు మా దగ్గర నిధులు లేక, ప్రొడ్యూసర్ దగ్గర ఒకరికి బడ్జెట్ లేక, మా ప్లానింగ్ కరెక్ట్ లేక, కరెక్ట్ అవగాహన లేక సినిమా కూడా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆ టైంలో సాయిడిసర్ గవర్నర్ నా కళను గుర్తించి ఆల్బమ్స్ ఒకటి నిరూపించి చిన్న చిన్న ఆల్బమ్స్ ఒకటి తీసుకున్నారు. ఆ ఆల్బమ్స్ ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి వాస్తవం చెప్పాలంటే. అదే క్రమంలో నా మీద మరింత నమ్మకంతో ఈరోజు ఈ సినిమాలో 2 పాటలను ఇచ్చి నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన రాజనేకు మరియు మమ్మల్ని ఎప్పుడు అనుక్షణం వెన్నుతట్టి ప్రోత్సహించే సాయి స్టార్ రవణకు, కళాకారులు అంటేనే ఒక ఆసరగా, ఒక మంచి శ్రేయోభిలాషిగా మనం వెన్నుతట్టి ప్రోత్సహించే కళాశ్రీ గుండె రాజు గారు కూడా మద్రాసు వెళ్ళి చాలా రోజులు ఉన్నారు వారితో. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి నల్ల ప్రదేశం, అదే సమయంలో వారితో పోటీగా మా నాన్నగారు కూడా ఉన్నారు. అక్కడ ఆ టైంలో వారితో కొంత అనగలుగా పడి కొంచెం వేరేగా అవి అక్కడి నుండి ఆ రంగాన్ని విడిచిపెట్టి 1 సినిమా 2 సినిమాలను నటించి మళ్ళీ మా నాన్నగారు తిరిగి వచ్చారు 1961, 62, 63 ఆ ప్రాంతంలో. మళ్ళీ చెప్పారు అన్నట్టు బిఎస్ నారాయణ గారు ఉన్న ఇట్లుండే పేపర్లో లాస్ట్కు మార్గదర్శి సినిమా వారు డైరెక్టర్ చేయడం, ఆ పేరు నాన్నగారి జ్ఞాపకాలు నాకు ఈరోజు మన మహేష్ గారు చెప్తుంటే నాకు అనేది ఎప్పుడు ఉండవు. ఒక్క తెలంగాణ కళాకారులను కూడా తెలంగాణను తెలిస్తే చాలు, వాళ్ళని బయటికి పైకి రానియని పరిస్థితి. ఇంతకుముందు మిత్రులు భట్టశంకర్ గారు చెప్పారు, ఒక కళాకారుడు, ఒక కమెడియన్ తెలంగాణ కళాకారుడు ఉంటే నేను నటించను అనే పరిస్థితి ఉన్నదంటే ఇంకా ఇటువంటి పరిస్థితి ఇంకెన్నాను. కానీ ఒక సంతోషంగా ఉంది, మన తెలంగాణ కళాకారులు కూడా ఢిల్లీలోనూ తీసి